దేశంలో 24 ఏళ్ల తర్వాత ప్రపంచ శాంతి సభను చెన్నైలో నిర్వహించబోతున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రపంచ శాంతిదేత కేఏ పాల్ ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి ఈ ప్రపంచ శాంతి సదస్సు ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎక్కడ జరగబోతోంది, ఏంటి దీని విశేషాలు? గోపి, రేపు ఆదివారం ఫిబ్రవరి 22 సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు వైఎంసీఏ నందనం చెన్నై గ్రౌండ్స్లో ఈ భారీ శాంతి సభ, వేల మంది లీడర్స్ అక్కడికి వస్తారు. 200 దేశాల్లో 200 కోట్ల మంది అన్ని భాషల్లో ఫాలో అవుతారు. దాని కొరకు అమెరికన్ స్పీకర్తో సహా 4 దేశాలు తప్ప అందరూ మద్దతు ఇస్తున్నారు. మీరేం చేయాలి? ఎక్కడ ఉన్నా చెన్నై వచ్చేయండి. రేపు ఒక్కరోజు వచ్చిన వారికి ప్రార్థనలు ఉంటాయి, శాంతి దొరుకుతుంది, ఫ్రీ సర్టిఫికెట్ దొరుకుతుంది, ఫ్రీ బుక్ దొరుకుతుంది. అన్ని విధాల మీకు అద్భుతమైన అవకాశం కనుక యూత్ ఎవరు, లీడర్స్ ఎవరు, అలాగే నేను సెల్ఫీ కూడా ఇస్తున్నాను. నైట్ పర్మిషన్ తీసుకొని టీమ్స్కి వచ్చిన వాళ్ళు 10 మంది కంటే ఎక్కువ సెల్ఫీస్ కూడా ఇస్తున్నాను. మీరు మాత్రం చెన్నైలో ఉన్నవారు ఒక్కరు మిస్ అవ్వకండి. దేనికోసం ఈ ప్రపంచ శాంతి సభ? గోపి, 58 యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో, 200 దేశాల్లో. శాంతి కరువైపోయింది. 2002లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం చెన్నై నుంచే ఆపాం, లక్షల మంది వచ్చారు. ఇప్పుడు నిన్నే పర్మిషన్ ఇచ్చారు కనుక ఏర్పాట్లు కొంచెం బాగా చేయలేకపోయాం. అయినప్పటికీ వీళ్ళ లీడర్స్ అందరికీ చైర్స్ ఉంటాయి, చక్కని సదుపాయం ఉంటుంది. మీరు 6 నుంచి 10 గంటల వరకు రేపు అన్ని పనులు మాని రండి. చూసారా, మనం ఎంత పెద్ద బిల్ గేట్స్నే ఏఐ సమిట్ నుంచి ఆపగలిగాం. మన తెలుగు సత్తా, మన దేశ సత్తా ప్రపంచానికి చూపిద్దాం. ఇండియాని నెంబర్ 1 చేద్దాం. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ భేదాలు లేకుండా, కులాలకు మతాలకు అతీతంగా ఈ శాంతి సభను, ముఖ్యంగా మీ TV9 లైవ్ కూడా ఇస్తారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రపంచ దేశాల నుంచి వస్తున్నారు అంటున్నారు. మరి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళని ఏమన్నా ఇన్వైట్ చేశారా? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేసాం, స్టాలిన్ గారిని ఇన్వైట్ చేసాం. పర్మిషన్ నిన్న సాయంత్రం 1:15కే రాబట్టి అమెరికన్ స్పీకరు, ప్రపంచ లీడర్సు రాలేకపోయారు. వాళ్ళు లైవ్ జాయిన్ అవుతున్నారు. మోదీ గారు రావడం లేదు, ఎందుకంటే పర్మిషన్ నిన్న వచ్చింది. స్టాలిన్ గారు మీరు రావాలని, దేవుడు మిమ్మల్ని దీవించాలని, 200 దేశాలకి మీ స్పీచ్ వినిపించాలని, తమిళనాడులో ఈ గొప్ప సభను మీరు జయప్రదం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ పెట్టారు ఈ సమ్మిట్ని. మీరు చూడు, 2002లో ఏ ఎలక్షన్ ఉంది, 2004లో ఎలక్షన్. టైమింగ్ 58 యుద్ధాలు తమిళనాడులో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, స్టాలిన్ గారు నేను కలిసినప్పుడు ప్రపోజల్ ఇచ్చాను. మీ దగ్గర నుంచి రూపాయి వద్దు, ఖర్చులన్నీ మావి, మీరు రండి, అభివృద్ధి చేద్దాం దేశాన్ని, తమిళనాడు రాష్ట్రాన్ని. రెండవది, థామస్ 2002లో మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం తమిళనాడులో నుంచి ఆపాం. కరెక్ట్గా 60,000 మందిని అమెరికన్స్ని వెకేట్ చేసినప్పుడు. కనుక మీరు వస్తే స్టాలిన్ గారు, మీరు ప్రపంచ శాంతి దూత అయిపోతారు. రాకపోతే ఎందుకు రాలేదో మీరే ప్రజలకు చెప్పవలసి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారు. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానించాం చీఫ్ గెస్టులుగా. మరి పర్మిషన్ లేదనో వీళ్ళు మాట్లాడుకున్నారో, నాకైతే రేవంత్ రెడ్డి వస్తానన్నారు, వస్తున్నారో లేదో తెలీదు. వస్తే మంచిది, ముఖ్య అతిథిగా పిలుస్తున్నాం ఒక 3 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, స్టాలిన్ గారిని, అలాగే ది చీఫ్ గెస్ట్గా మోదీ గారిని పిలిచాం, ఇతర పొలిటికల్ లీడర్స్ని పిలిచాం. చాలామంది రావాలని ప్లాన్ చేసుకున్నారు. ఎవరు వస్తున్నారో రాలేదో తెలీదు, ఎందుకంటే నిన్నే పర్మిషన్ ఇవ్వకపోతే ఈ సభను మరలా క్యాన్సిల్ చేయాలా అని ప్రార్థించాం. 1000 మంది బిషప్లు, లీడర్సు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లీడర్సు. స్టాలిన్ గారు ఈ పర్మిషన్ ఇచ్చినందుకు గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సీఎం స్టాలిన్. ప్లీజ్ కమ్ టుమారో ఈవినింగ్. ఇఫ్ యూ కమ్ 8 to 9, 1 hour is enough to deliver your speech. నిజంగా ప్రపంచ శాంతి కోసమైనా ఈ శాంతి సదస్సు అనేది, లేదా ఒక మతాన్ని ప్రమోట్ చేయడానికి మీరు ఎంచుకున్న విధానం? నేను ఎప్పుడైనా మతాన్ని ప్రమోట్ చేశానని 100లో ఒకరైనా అంటారా? నేను ఎప్పుడు శాంతిని ప్రమోట్ చేశానని అందరికీ తెలుసు. మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా 155 దేశాలు, ఆయిల్స్ ఇవన్నీ ఎందుకు? అంతే కదా ప్రార్థన. అలాగే
హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ అరే దేవుడిని నమ్మని గద్దరన్న నా దగ్గర ప్రేయర్ చేయించుకునేవాడు. ప్రార్థన అన్నది అందరికీ అవసరం, దేవుడు సత్యం అందరికీ అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ ప్రపంచ శాంతి సదస్సు విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా రేపు నందనం గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ప్రపంచ శాంతి సదస్సులో ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబోతున్నాం. అనేక దేశాల నుంచి ముఖ్యంగా దేశవ్యాప్తంగా స్టాలిన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించామన్నారు. సో చూడాలి మరి ఎట్లా జరుగుతుంది ఈ ప్రపంచ శాంతి సదస్సు, ఎవరెవరు హాజరవుతారని మనం వేచి చూడాలి. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.